దాని తర్వాత మాకు మళ్ళా బిల్లులు కొంచెం కొంచెం వస్తాయి కావచ్చు అని ఇక 9 నెలలు అయింది సర్పంచ్ గెలిచి ఊళ్ళల్లో మీరు ఏం పని చేస్తారు ఏం కదా అని ప్రజలు కూడా కొంచెం అడుగుతారు కదా. అడిగినా గానీ మేము ఇంకా అప్పులు తెచ్చో సప్పులు తెచ్చో దానికి కూడా వెనకాడలే. ఏ అభివృద్ధి పని ప్రొసీడింగ్ వచ్చిందంటే వారంలో తీర్మానం కానీ అగ్రిమెంట్ కాకపోతే వర్క్ క్యాన్సిల్ అయితే చెక్ పవర్ తీసేస్తామని చెప్పేసి బెదిరియడం జరిగింది. ఓకే, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టుకున్న అప్పుడు ప్రభుత్వం వాస్తవాన్ని చెప్పాలంటే కుమార్ సర్పంచ్ గా పోటీ చేయక ముందు నీ ఆస్తులు ఎంత? సర్పంచ్ గా పోటీ చేసి 5 ఏళ్ల పాటుగా గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నీ ఆస్తులు ఎంత ఇప్పుడు? నాకు సర్పంచ్ గా పోటీ చేయక ముందు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉండే. నాకు సర్పంచ్ చేయక ముందుకు అంత మంచిగా ఆర్థిక పరిస్థితుల్లో మంచిగా ఉండే, మాకు ఆర్థిక ఇబ్బంది లేకుండే, నేను అప్పులపాలు కాకుండా ఒక రోడ్డు మీద తిరిగిన కుమార్ అంటే మంచిగా అన్నట్టుగా మా కుటుంబ పరిస్థితి మంచిగా ఒక యాదవ్ బిడ్డ అని. ఎందుకంటే మా దగ్గర అందరు మా ఎస్టీలు ఉంటారు పాపం, అందరు నన్ను ఒక చూసి అందరు గెలిపేయడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే నాకు అప్పుడు అప్పులేం పెద్దగా లేకుండే, నాకు హార్వెస్టర్ ఉండే, అది కూడా అమ్ముకున్నాం. హార్వెస్టర్ అమ్ముకునే సర్పంచ్ హార్వెస్టర్ ఉండగానే అమ్ముకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చినాం. వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఏం చేసినాం, సర్పంచ్ వస్తా అంటే అభివృద్ధి చేసినాం. 6 ఎకరాల భూమికి 2 ఎకరాల భూమి అమ్మిన, 4 ఎకరాలు ఉంది ఇంకా ప్రస్తుతం. ఎందుకంటే మేము అప్పుడు కూడా ఇప్పుడున్న గ్రామ పంచాయతీలో మాకు ఏంటంటే అప్పుడు మశాన వాటికలు కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, ప్రతి ఒక్కటిగా ఒక అప్పులోని కంటే ఎక్కువనే ఉంటారు. ఎంపీడో ఇట్లా కలెక్టర్ ఆదేశాల వరకు మీరు చేయండి లేదంటే బిల్లు క్యాన్సిల్ అయితే, లేదంటే మీ ఊళ్ళో మీరు పని చేస్తలేరు అని చెప్తామంటే ఆ బెదిరింపులకు చేసినాం. ఆ టర్మ్ లో మాకు కరోనా అప్పుడు ₹1 బిల్లు కూడా రాలేదు. అదేంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా కొన్ని వీళ్ళు మళ్లించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా మేము కొన్ని తట్టుకొని అది చేసిన తర్వాత మాకు లాస్ట్ కి వచ్చే వరకు ఉన్నామంటే గూడు లేకుండా పరిస్థితి అయింది. అంటే ఈ సర్పంచులు మీరు స్కూల్ ఉంటున్నారు కదా, ఏదో గతంలో పృథ్వీరాజ్ గారు అక్కడికి వచ్చిర్రు, స్కూల్ ఉంటున్నారు కదా. ఇక మా పరిస్థితి చెప్తే ఎక్కడ ఉన్నానో ఎక్కడ పోనో తెలుస్తలేదు. ఎందుకంటే ఆత్మగౌరవం చంపుకోలేక ఈ మాట మాట్లాడుతున్నాం కానీ మా పరిస్థితి చెప్తే పొద్దుగా ఎవడొచ్చి కాల్ చేస్తాడో, పొద్దుగాల వచ్చి ఎవడొచ్చి బెదిరింపు చేస్తాడో. నేను ఎవరు వచ్చిరట పోలీసులు స్కూల్లో, నేను అక్కడ ఉంటాను, నేను ఖాళీ చేయాలని ఫోటోలు తీసుకుని వేరట. స్కూల్ ఎందుకుంటున్నారు? ఉండడానికి నివాసం లేదా అంటే అప్పుల పాలైపోయారనా? నాకు ఇల్లు లేదు, వాస్తవానికి స్థలం ఉంది, నాకు ఇల్లు లేదు. నా పరిస్థితి ఏంటంటే ఊరిగా అభివృద్ధి చేసినాం, మాకు ఇల్లు వర్షానికి కూలిపోయింది. మాకు ఎప్పుల పాలై వ్యవసాయ భూమి అమ్ముకున్న తర్వాత మాకు ఇల్లు కొట్టుకున్న స్తోమత కూడా లేదు. 10 లక్షల దాకా మనకు గవర్నమెంట్ బిల్లులు రావాలి, ఇప్పుడు రావాలి అప్పుడు రావాలని తిరిగినాం. ఇంకొకటి ఏంటంటే మొన్న పృథ్వీరాజ్ వచ్చి విజిట్ చేసినాక కూడా ఇల్లు శాంక్షన్ అయింది అన్నారు. మొన్న సెకండ్ లిస్ట్ లో కూడా ఇల్లు లేదు. సెకండ్ లిస్ట్ లో ఎంపీడీ దగ్గర పోతే మీరు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళని బదిలాడండి, వాళ్ళ కాలమైనా వాడండి, మీకు ఇల్లు ఇస్తారంటే మేము కాలమైన ఎందుకు, మాకు బిల్లులు ఇచ్చేటి ఉన్నాయి, మాకు ఇచ్చేయండి, మీ ఎవరి కాలం వాల్సిన అవసరం లేదు, ఇందిరమ్మ ఇల్లు మీకు రాదు అని చెప్పేసి కరాఖండి చెప్పారు. కరాఖండి అంటే కరాఖండి. ఎంత తప్పు చేసినావు ఇప్పుడు సర్పంచ్ గా నువ్వు అయిన తర్వాత నీ గ్రామ అభివృద్ధి కోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినావు? ఎంత తప్పు చేసినావు? దాదాపుగా మనం చేసేటి అన్న అంటే కేంద్రం నుండి NREGS సిసి రోడ్లు వచ్చినాయి, అవి చేసినాం. కుమార్ నీ వాయిస్ వినిపించలేదు కుమార్, కొంచెం సిగ్నల్ లో చోటుకి రావా? మాకు ఇప్పుడు ఆ ఇచ్చిన అప్పులే ఇయ్యలేకపోయినాం. తర్వాత ఎక్కడ కూడా ఈ రోజులల్లా మాకు ఆ గవర్నమెంట్ బిల్లులు వేయలేదు అని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పనిచేయడం జరిగింది. పనిచేయడం అంటే వస్తే మాకు ఇస్తారు కావచ్చు, ఆ ఈ రోజు బిల్లులు ఇస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేసి ఇలా 2 సంవత్సరాలు అయినా కానీ ₹1.40 బిల్లా లేదు, వాళ్ళు ఇచ్చిన పథకాలు లేవు. ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ఎలక్షన్ ముందట ఇందిరమ్మ చీరాలని పెట్టారు. ఎందుకన్నా అంటే గెలవాలని చేయాలని. నా సొంత గరీబోడు రోడ్డు ఉంటే కూడా ఒకటి చేయాలి పరిస్థితి. ఇలా సర్పంచ్ల నీకు ఇంకెంత బిల్లు ఎంత పెండింగ్ ఉన్నాయి కుమార్? ఎంత రావాలి మీకు? ఎన్ని లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు నీకు ఎన్ని లక్షల బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి? నీకు రావాల్సిన నిధులు ఇంకెంత? నాకు ఇంకా 10 లక్షల వరకు రావాలన్నా. 10 లక్షలు ఒక మీ గ్రామానికే నీకు రావాల్సిన డబ్బులు 10 లక్షల రూపాయలు.
రైట్. కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ కౌశిక్ ఉన్నారు, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. మీరు కొంత సిగ్నల్ ఉన్న ప్రాంతానికి రండి. నాకు రావాల్సిన కుమార్ ఒక్కసారి మీరు కొంత సిగ్నల్ ఉన్న ప్రాంతానికి రండి, మీతో ఇంకా మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా కావాలి. ఆల్మోస్ట్ మన లైవ్ ని 1000 మంది చూస్తున్నారు, 1000 మందికి పైగా చూస్తున్నారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ గా ఉండిపోతారు. వారంతా ఏం సమాధానం చెప్తారో వాళ్ళ కామెంట్స్ కూడా తీసుకుంటే అవసరమైతే వాళ్ళతో ఫోన్ లైన్లో కూడా మాట్లాడతాను నేను. సో ఒకసారి చరణ్ కౌశిక్ గారు, ఏంటి ఇది పరిస్థితి? దాంట్లో మీకు 2 ఏళ్ల భాగస్వామ్యం ఉన్నది, వాళ్ళకు 2019లో వాళ్ళు ఎలక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ వాళ్ళకు ఒక 4-5 ఏళ్ళు వాళ్ళకి భాగస్వామ్యం ఉన్నది. సో ఏంటి ఇంత ఘోరాతి ఘోరంగా? ఆయన ఉండడానికి ఇల్లు లేకపోతే స్కూల్లో ఉంటున్నాడు. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఆశ్రయం పెట్టుకొని ఉంటున్నాడు. అక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి వాళ్ళ భార్య లావణ్య, ఆవిడ కూలి పనికి పోతున్నదంట. సార్ ఇక్కడ చాలా స్పష్టంగా, ఎందుకంటే కేసీఆర్ గారు పోతూ 1,20,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు, 1 కాదు 2 కాదు, ఆరోగ్యశ్రీలకే, సర్పంచ్లు కాదు, కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు ఆరోగ్యశ్రీ నిధులు, ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే వాళ్లకు ఆరోగ్యశ్రీ సంబంధించి కావచ్చు, విద్యార్థి రియంబర్స్మెంట్ కావచ్చు, మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తానని చెప్పి 4,500 కోట్ల రూపాయలు కావచ్చు, యాదవులు 2వ విడత గొర్రెలు ఇస్తానని చెప్పి వారి నుంచి కూడా డిపాజిట్ తీసుకుని 1,100 కోట్ల రూపాయలు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 30,000 కోట్ల రూపాయలు, విద్యుత్ బకాయిలు ఒక 30,000 కోట్ల రూపాయలు, ఇట్లా 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది కేసీఆర్ గారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, మొత్తం 6 లక్షల కోట్లు ప్లస్ ఇది, అంటే దాదాపు కేసీఆర్ గారు పోతూ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుదిబండలాగా పెద్ద నెలకు 6,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము